ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమల దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలను గురించి, అలాగే ఉగాది పండుగ రోజున అంటే రేపు కొన్ని రకాలైన దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మార్చి 28వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 65,569 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,780 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,15,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులని ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్ళే భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు 3 గంటలలో దర్శనం అనేది పూర్తయిపోతుంది. ఈరోజు ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనానికి 45 నిమిషాల నుంచి 1 గంటలో దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉందండి. రేపు ఉగాది పండుగ కాబట్టి భక్తుల యొక్క రద్దీ అనేది ఒక వారం ముందు నుంచే మొదలైందండి. చాలా ఎక్కువగా ఉంది. ఫ్రీ దర్శనానికి కొత్తగా క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. అంతకంటే ఎక్కువ కూడా పట్టే అవకాశం అయితే ఉంది. భక్తులు దీన్ని బట్టి మీ యొక్క తిరుమల దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు టీటీడీ వారి నుంచి వచ్చిన ముఖ్యమైన సమాచారం ఏంటంటే మార్చి 30వ తారీఖున అంటే రేపు శ్రీవారి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా ఉగాది ఆస్థానాన్ని టీటీడీ వారు నిర్వహిస్తారండి. ఇందు కారణంగా ఉగాది రోజున రికమెండేషన్ లెటర్స్ పైన విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. రేపు తిరుమల ఆలయంలో రికమెండేషన్ లెటర్స్ పైన విఐపి బ్రేక్ దర్శనాలు అనేవి ఉండవు. ఇందుకోసం మార్చి 29వ తేదీన అంటే ఈరోజు ఎటువంటి రికమెండేషన్ లెటర్లను కూడా టీటీడీ వారు స్వీకరించము అని తెలియజేశారు. అలాగే రేపు ఉగాది రోజున చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం కూడా మ్యాక్సిమం ఉండకపోవచ్చండి. చిన్నపిల్లల ఇన్ఫాంట్ దర్శనానికి రావాలనుకునే భక్తులు ఉగాది తర్వాత రోజు నుంచి ఇన్ఫాంట్ దర్శనానికి రావటం మంచిది. ఈ మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకొని దీనికి తగినట్లుగా టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది. ఇదండి టీటీడీ వారి నుంచి వచ్చిన ముఖ్యమైన సమాచారము. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు శ్రీవారి మెట్ల మార్గంలో దర్శనం టికెట్స్ తీసుకోవచ్చా, ఒకవేళ ఇస్తే గనక టైమింగ్స్ ఏంటి అని అడిగారు. ప్రతిరోజు కూడా శ్రీవారి మెట్లు స్టార్టింగ్ పాయింట్లో ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. ఈ టికెట్లు తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్లో ఇచ్చే దర్శనం టికెట్లను తీసుకొని శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో 1250వ మెట్టు దగ్గర మీరు తీసుకున్న దర్శనం టికెట్ని స్కాన్ చేయించుకొని ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలండి. మెట్ల మార్గం స్టార్టింగ్లో దర్శనం టికెట్ తీసుకొని మధ్యలో స్కాన్ చేయించుకోకుండా వెళ్తే గనక మీకు దర్శనం అనేది ఉండదు. మెట్ల మార్గం మధ్యలో ఖచ్చితంగా స్కానింగ్ అనేది చేయించుకోవాలి. ఉదయం 5 గంటలకు వీరు వెళ్ళి అక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు దర్శనం టికెట్లు అనేవి దొరుకుతాయి. 5 గంటల నుంచి దర్శనం టికెట్లు కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2-3 గంటల్లోపే దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. అలాగే అక్క మేము ఉగాది తర్వాత తిరుపతికి రావాలని ఉంది, కానీ రూమ్ బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో కాకుండా మేము రూమ్ తీసుకోవాలనుకుంటున్నాము, దాని గురించి తెలియజేయండి, ఎక్కడికి పోవాలి అని అడిగారు.
ఆన్లైన్లోనే కాకుండా తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారండి. రూమ్స్ యొక్క కాస్ట్ అనేది 100 రూపాయల నుంచి మొదలవుతుంది. ఉదయం 5 గంటల నుంచి ఈ రూమ్స్ని కేటాయించడం మొదలు పెట్టగానే దాదాపుగా మధ్యాహ్నానికల్లా రూమ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. మధ్యాహ్నం తర్వాత అయితే రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉండవు. ఈ రూమ్స్ తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలండి. అలాగే ఇంకొకరు మార్చి 30వ తేదీ ఉదయం 10:30 గంటలకి తిరుపతి వెళ్తాము. మార్చి 31వ తేదీన శ్రీవారి మెట్టు దగ్గరికి ఉదయం వెళ్తే ఎస్ఎస్డి టికెట్స్ దొరుకుతాయా, ఏ టైంకి వెళ్ళాలి అని అడిగారు. ఏ రోజుకి సంబంధించిన సర్వదర్శనం టికెట్లను ఆ రోజే టీటీడీ వారు శ్రీవారి మెట్ల మార్గం దగ్గర కేటాయిస్తారండి. శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్ పాయింట్లో ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారు. మీరు 5 గంటలకు వెళ్ళి సర్వదర్శనం టికెట్స్ ఇచ్చే కౌంటర్ దగ్గర ఉన్నట్లయితే శ్రీవారి మెట్ల మార్గం దగ్గర మీకు ఖచ్చితంగా టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.